హాయ్ అండి. ఈరోజు నల్లేరు పచ్చడి చేస్తున్నాను. ఈ నల్లేరు ఎముక పుష్టికి చాలా మంచిది, నరాల వీక్నెస్కు. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 20 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త జీలకర్ర వేసుకోవాలి. చిన్నులపై ఒక గడ్డ మొత్తం వేసేసాను. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసేసి ఈ నల్లేరు ఉంది కదా, దీన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని సైడ్లో పీస్ తీసి పెట్టుకున్నాను. ఇది నరాల వీక్నెస్ కూడా చాలా మంచిదండి ఎముకలకు. ఈ నల్లేరు వేసేసి ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయింది చూడండి. ఇది తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఎండుమిర్చి మినపప్పులోనే వేసేసి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది.